నమస్తే అండి. నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్‌లో చీఫ్ న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్కిన్ కేర్. స్కిన్‌కి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం తరచు. అయితే చాలామంది ఒక పాయింట్ మిస్ అయిపోతుంటారు. ఆ పాయింటే న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనగానే మనకి చాలా పాయింట్స్ గుర్తొస్తాయి. స్కిన్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిందండి వాటర్. వాటర్‌తో సరైన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగితే స్కిన్ ఒక ఇలాస్టిసిటీ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. స్కిన్ టోన్ అన్నది కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలామంది ఈ స్కిన్ ఎలర్జీస్ కానీ లేకపోతే స్కిన్ ఇష్యూస్ కానీ వచ్చేది మోస్ట్లీ వాళ్ళు తీసుకునే అజాగ్రత్తల వల్లనే. అయితే ఈ అజాగ్రత్తల్లో మనం చూసుకోవాల్సినది అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం, టైంకి సరైన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోకపోవడం, అలాగే సరైన నిద్ర లేకపోవడం, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మన ఎఫెక్ట్ చేస్తుంటాయి. అలాగే సన్లో ఎక్కువగా డైరెక్ట్గా మనం బాడీని లేకపోతే స్కిన్ని బాగా ఎక్స్పోజ్ చేయడం, దీనివల్ల యూవీ రేస్ బాగా తగిలి కావాల్సిన యూవీ రేస్ మన బాడీకి వెళ్లకుండా ఏవైతే డ్యామేజ్ అయితే చేస్తాయో ఆ యూవీ రేస్ వల్ల మన స్కిన్ అప్పుడప్పుడు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యి ఇలా చాలా ఇబ్బందులు గురవుతుంటారు. వీటికి ఎలాంటి న్యూట్రిషన్ అవసరం, అసలు ఎలాంటి విటమిన్స్ ఎలాంటి మినరల్స్ కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్కి కావాల్సింది విటమిన్ ఈ అండి. ఈ విటమిన్ ఈతో మన స్కిన్ టోన్ కానీ లేకపోతే ఇతరు స్కిన్కి కావాల్సిన ర్యాషెస్ కానీ ఎలర్జీస్ కానీ రాకుండా చూసుకోవడానికి విటమిన్ ఈ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే విటమిన్ సి. విటమిన్ సి మనకి అన్ని సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. లెమన్ దగ్గర నుంచి, మోసంబి దగ్గర నుంచి, ఆరెంజ్ దగ్గర నుంచి మనకి విటమిన్ సి, కివీస్ దగ్గర నుంచి, డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర నుంచి, అసలు ప్లమ్స్ నుంచి చాలా 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 విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ. వీటన్నిటిని మన డైట్లో కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం తీసుకునే ప్లేట్లో ఇవన్నిటిని కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి. మన ప్లేట్ కంప్లీట్గా ఉండాలి అంటే, మన ఆహారం తీసుకునే ప్లేట్ కంప్లీట్గా ఉండాలి అంటే అన్నంతో పాటు కూర, కూరతో పాటు పప్పు, పప్పుతో పాటు ఇతర ఫైబరస్ ఫుడ్స్, ఒకవేళ వెజిటేరియన్ అయితే ఇవి, నాన్ వెజిటేరియన్ అయితే కూడా స్టిల్ ఎలాంటి చికెన్, ఫిష్ కర్రీ, లీన్ ప్రోటీన్స్ అంటాం అనమాట. ఇలాంటివి ఉన్నా కూడా ఈ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్ ఇష్యూస్ రావడం. అయితే ఈ స్కిన్ టోన్ మెయింటైన్ చేసేటప్పుడు కొన్ని మినరల్స్ కూడా అవసరం అండి. జింక్ అంటాం అనమాట. ఈ జింక్ అన్నది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ మినరల్ అనమాట. మనం తీసుకునే చాలా ఫ్రూట్స్లో ఈ జింక్ అనేది బాగా లభిస్తుంటుంది. మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్, నెక్స్ట్ ఒక వాటర్ మెలన్, అలాగే మనకి సీజనల్ ఫ్రూట్స్లో దొరికే అన్ని సీజనల్ ఫ్రూట్స్, సీతాఫలం, ఇవన్నీ కూడా మనం ప్లేట్ మెథడ్లో ఫాలో అయ్యి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని సమపాలంగా మనం ఏర్పరచుకొని మనం సరైన టైంలో కనుక ఆహారం తీసుకోవడానికి సేకరిస్తే కనుక మనకి ఎలాంటి స్కిన్ ఇబ్బందులు ఉండవు. అయితే ఈ మధ్యన మీరు వినే ఉంటారు, ఎవరికైతే డైట్లో కనుక సరైన పోషకాహారాలు రాకపోతే కొంతమంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ ప్రిస్క్రైబ్ చేసేది లేకపోతే సజెస్ట్ చేసేది గ్లూటాథయోన్ అన్నది ఒకటి మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఈ గ్లూటాథయోన్ అన్నది మధ్య చాలా బజ్ చేస్తుందండి. ఎందుకంటే దాన్ని మేము మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్న పేరు వినగానే మన స్కిన్ గుర్తు రావాలి. ఎందుకంటే స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే మన బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా వెళ్ళాలి. ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. అంటే మన బాడీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనుకోండి. మన కెమికల్ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చే చాలా పొల్యూటెంట్స్, అంటే విష పదార్థాలు కానీ లేకపోతే చెత్త పదార్థాలు కానీ వస్తుంటాయి. వీటిని ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలోకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి కనుక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అవ్వే అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని ఎప్పటికప్పుడు మనం తరచూ బయటికి పంపిస్తూ ఉండాలి. ఈ పంపించే క్రమంలో మనకి ఆహారంలో తీసుకునే పద్ధతుల్లో వీటిని చాలా ఇంపార్టెంట్గా మనం అనుభవించుకోవాలి. అవి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక అన్ని టైప్ ఆఫ్ బెర్రీస్లో దొరుకుతాయండి. ఈ బెర్రీస్ని తీసుకోవడం వల్ల ఈ స్కిన్ టెక్స్చర్ కానీ స్కిన్ టోన్ కానీ మెయింటైన్ అవుతుంటుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే చూడండి చెప్తారు, వాళ్ళని చాలామంది చెప్తుంటారు. ఒక్కొక్కసారి సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు. వైన్ తాగితే కనుక స్కిన్ టోన్ మారిపోతుందని. కొంతవరకు కరెక్టే, కానీ అలాగని చెప్పి మేము ఆల్కహాల్ని మేము ఎక్కువగా ప్రోత్సహించమండి. అయితే ఈ గ్రేప్ జ్యూసెస్ కానీ లేకపోతే గ్రేప్స్ విత్ బెర్రీస్, క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఈ బెర్రీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపి ఒక జ్యూస్ చేసుకొని వాటిని కావాలంటే ఇన్ఫ్యూజ్ చేసుకుని ఆ వాటర్ తాగడం కానీ, లేకపోతే వీటిని జ్యూస్ చేసుకుని వాటిని తాగడం కానీ, లేకపోతే రాగా వాటిని తినడం కానీ చేయగలిగితే మన బాడీకి మంచి అమౌంట్ ఆఫ్ ఫ్లేవనాయిడ్స్ అండ్ క్యాటకిన్స్ అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్తాయి. సార్ అడుగుతుంటారు, సార్ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్
మనకు వస్తాయంటే కదా సార్ అంటే, అవును నిజమే వస్తాయి. కానీ గ్రీన్ టీ మనం డైలీ అట్‌లీస్ట్ ఒక 2-3 లీటర్స్ తీసుకుంటే గానీ మనకు ఆ యాంటీ ఆక్సిడెంట్స్ రావు. అయితే ఆ 2-3 లీటర్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగే యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చే అంత టైంలో మనం ఒక రూ. 5 జామకాయ కొనుక్కొని తింటే మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేస్తాయి. లేదా మన పెరట్లో ఉన్న జామకాయ చెట్టు గానీ, లేకపోతే మనం పెంచుకునే చిన్న చిన్న ఫ్రూట్స్ గానీ, లేకపోతే ఒక యాపిల్ తిన్నా గానీ మనకు ఆ యాంటీ ఆక్సిడెంట్స్ బోలెడన్ని వస్తాయి. సో, కాబట్టి మనం రోజుకి ఆ 2-3 లీటర్లు గ్రీన్ టీ తాగాల్సిన అవసరం కూడా లేదు. తాగండి గానీ ఇట్స్ అన్ యాడ్ ఆన్. సో, ఈ గ్లూటాథయోన్ అన్నది ఈ మధ్య మనం విన్నాం అని అనుకున్నాం కదా! సో, గ్లూటాథయాన్‌తో ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా కన్జ్యూమ్ చేయండి. గ్లూటాథయాన్ విత్ కోకమ్ అని చెప్పి ఈ మధ్య చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. గ్లూకోషాట్ అని చెప్పేసి ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఏవైతే కోకమ్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్, అలాగే గ్లూటాథయోన్ యొక్క బెనిఫిట్స్ కలిపి విటమిన్ డి3లు, బి12లు అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కలిపి ఉన్న ఒక ప్రోడక్టే గ్లూకోషాట్. వీటిని తీసుకోగలిగితే గనక రోజుకి 2 తీసుకుంటే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ మన స్కిన్‌లో గనక చూడొచ్చు. ఒక 15 రోజులు, ఒక నెల రోజుల వ్యవధిలోనే మీకు ఆ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. అలాగే సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, విటమిన్ సి, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే సరైన ప్రోటీన్ తీసుకోవడం, వాటర్‌ని తీసుకోవడం. క్లుప్తంగా చెప్పాలి అంటే వీటన్నిటిని సమపాలనలో తీసుకుంటే స్కిన్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. నమస్తే.